Friends, new charging point, new hostel in Nandyala. Okay, ఛార్జింగ్ పాయింట్. ఫోన్ చేసాం, మల్లేశ్వరి హాస్టల్ అంట, మల్లేశ్వరం చెప్తాను తర్వాత. ఓకేనా, ఛార్జింగ్ డన్. ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, 3 రోజులు హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, మండే నైట్ డిన్నర్ లెమన్ రైస్, ఇంకా వైట్ రైస్ ఉంది, సాంబార్ ఉంది, పికిల్ అండ్ దిస్ పొడి. ఏ పొడి అంటే పొట్నాల పప్పు పొడి, పులిహోరలో అంటే లెమన్ రైస్లో కలుపుకొని తింటారు ఇక్కడ. టైం 10:10 అయింది, 100% ఛార్జింగ్ ఎక్కింది. సో ఛార్జింగ్ ఆపేస్తున్నాను. రేపు చక్కగా ర్యాపిడో చేసుకోవచ్చు. నంద్యాలలో ర్యాపిడో, 9th సిటీ. ట్యూస్డే మార్నింగ్ టిఫిన్, దిస్ ఈజ్ పొంగలి. దీంతోపాటు చట్నీ కూడా ఇస్తారు, అంటే పప్పు చట్నీ అన్నమాట. సో నేను ఆ పప్పు చట్నీ ఉదయాన్నే వేసుకోలే. వెజ్జీకి స్నానం, ఆత్మకూరులో ఫుల్ బురద అయిపోయింది, అందుకని చేస్తున్నాను. మార్నింగ్ ర్యాపిడో చేసినప్పుడు నుండి దగ్గు వస్తుంది, నేను అంతగా పట్టించుకోలేదు. అలా దగ్గు వస్తూనే ఉంది, దగ్గు ఎక్కువైపోతుంది, గొంతు నొప్పి వచ్చేస్తుంది అనమాట. సో రాత్రి 11 అయింది. 11 షాప్ క్లోజ్ చేసే టైంలో లాస్ట్ వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను. చూద్దాం, ఈ సీరియస్ అయితే అప్పుడు చూద్దాం. ఈరోజు ట్యూస్డే ఇన్ నంద్యాల. వెడ్నెస్డే మార్నింగ్ టిఫిన్ ఇన్ మల్లీశ్వరి బాయ్స్ హాస్టల్ నంద్యాల, 3వ తప్పం. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ లంచ్ ఇన్ మల్లీశ్వరి బాయ్స్ హాస్టల్, పప్పు, ఎగ్, బాయిల్డ్ ఎగ్, రైస్. ఈ ట్యాబ్లెట్స్ నిన్న రాత్రి దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరం ఉందని తెచ్చుకున్నాను, కానీ తగ్గలేదు. చాలా ఎక్కువైపోయింది, ఒళ్ళంతా మంట ఉంది, అరికాలు మంటగా ఉంది. సో ఇంజక్షను, ట్యాబ్లెట్లు అయితే ట్యాబ్లెట్లు, డోలో 650 తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఈరోజు వెడ్నెస్డే, టైము 6:47 అయింది. టైము 6:50 అయింది. యాక్చువల్గా ఈరోజు మహానంద్ వెళ్దాం అనుకున్నాను, ఏం చేయలే, ఎడిటింగ్ అయితే చేసుకున్నాను, ర్యాపిడో కూడా చేయలేదు, అసలు ఏం చేయలేకపోయాను, లేగలేకపోయాను. 4:30కి లెగుద్దాం అనుకున్నాను, 5 గంటలకు లెగుద్దాం అనుకున్నాను, గుడికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను, 15 కిలోమీటర్లే కదా మహానంద్ అనుకున్నాను. అసలు ఏమీ చేయకుండా అయిపోయింది ఈరోజు. జలుబు ముక్కు పట్టించింది, దగ్గు అయితే రాత్రంతా గొంతు నొప్పి. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా పని చేయలేదు. అపోలో ఫార్మసీలో కొనుక్కున్నాను, అది రాత్రి 11 గంటలకు కరెక్ట్గా వెళ్ళాను, అప్పటి వరకు వెళ్ళలేదు నేను. డోలో 650 తీసుకుంటే అయిపోతుందేమో అనుకుంటున్నాను. డోలో 650 ఇస్తాడో లేదంటే ఇంజక్షన్ వేస్తాడో ఏదైనా ఎంచుకుంటాను, చూద్దాం, వెళ్తున్నాను. ఇది నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్, మెయిన్ రోడ్డు. యాక్చువల్గా ఈ మెడికల్ షాప్ ఒకటే కొంచెం నమ్మకం, 10 సంవత్సరాల నుండి. మోషన్స్ వచ్చినప్పుడు ఇతను ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిపోయింది 2012 ఆ టైంలో, 2013 ఆ టైంలో. సో ఇది బ్యాంక్ కోచింగ్ సెంటర్ దగ్గరలో ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంట, చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అంట, ఇంజక్షన్ వేస్తాడో ట్యాబ్లెట్ ఇస్తాడో చూద్దాం. రాత్రి నుండి దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్ళొప్పులు వచ్చాయి. రాత్రి అపోలో ఫార్మసీలో ట్యాబ్లెట్ తీసుకున్నాను, స్టెప్సిన్స్ కూడా తీసుకున్నాను, తగ్గలేదు, ఎక్కువైపోయింది, తాగలేకపోతున్నాను. అక్కడ ఫుల్ బాడీ పెయిన్స్, జ్వరం, దగ్గు చాలా వీక్ చేస్తుంది అన్న. పొడి దగ్గేనన్న, పొడి దగ్గే, తల పట్టిస్తుంది అన్న, తల పట్టిస్తుంది. ఒకసారి కాలుతుందని చూడండి. అరికాల నుండి పై వరకు మంట, ముక్కు దిబ్బడ, అంటే జలుబు, దగ్గు చాలా ఎక్కువ, అసలు ఓపిక అంతా తీస్తుంది. కాఫ్ ఉంది, డ్రై కాఫ్ వస్తుంది, ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయా? బాడీ పెయిన్స్, అరికాలు మంట, బాడీ అంతా ఫుల్ మంట, తలనొప్పి, జలుబు, దగ్గు, జలుబు, దగ్గు. రేపటిలో తగ్గిపోతా. నైట్ నీకు రిలీఫ్ లేకుంటుంది, నైట్ ఖచ్చితంగా రిలీఫ్ చేస్తాను. నీకు యాంటీబయాటిక్ కానీ ఏమి ఇవ్వడంలా, ఇంజక్షన్ ఏమన్నా ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కీనో ఏమన్నా తాగేసి ఈ ట్యాబ్లెట్
ఓకే, ఈ తాగిన తర్వాత వేసుకోవాలా? ఈ టాబ్లెట్ వేసుకో, లేదా వేసుకున్నాక టాబ్లెట్ టీ తాగుతాను, టీ తాగుతాను. మధ్యాహ్నం ఏం భోజనం చేసినామో నాకు తెలియదు. మధ్యాహ్నం మామూలుగా టమాటా రైసు. అవి ఇప్పుడు ఇమీడియట్గా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల ఖచ్చితంగా వాడాలి. ఓకే, బిల్ 80 రూపాయలు అయింది. టాబ్లెట్లు ఇచ్చాడు, 4-5 రకాల టాబ్లెట్లు ఇచ్చాడు అతను. సో ఈరోజు రాత్రికే తగ్గిపోవచ్చు, జ్వరం అంతా స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అన్నారన్నమాట. ఒళ్ళంతా నొప్పులు, జలుబు, దగ్గు, జ్వరం అన్నీ, ఒళ్ళు నొప్పులు. మా బాబాయ్ తట్టుకోలేకపోయాను అసలు. అయినో ఏం పర్లే, బాయ్ బాయ్. గుడ్ నైట్. వెడ్నెస్డే నైట్ డిన్నర్ ఇన్ మల్లీశ్వరి బాయ్స్ హాస్టల్. బగారా రైస్ అండ్ పొడి, కంది పొడి. ఇది వామ్ అన్నమాట.